నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా మీరు ఎందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు? అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా గోవులు తరలిపోతున్నాయా? గోవులు తరలిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం చోద్యం చూస్తుందా అంటే ఏం చెప్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోవధ జరుగుతున్నది. భారతదేశంలో అత్యధికంగా గోవులను వధించి చిత్రహింసలు గురి చేసి బీఫ్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం. చట్టాలని అమలు చేయాల్సినటువంటి స్థానంలో కూర్చున్నటువంటి ఈ పెద్ద మనిషి చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, వీళ్ళు ముగ్గురు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులని పాటించకపోవడానికి గల కారణాలు ఏంటో చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. చాలా డీటెయిల్గా చీఫ్ జస్టిస్ గారికి నేను ఒక లెటర్ రాసి పంపితే దాన్ని సుమోటోగా తీసుకొని పిల్గా కన్వర్ట్ చేసి చాలా క్లియర్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. 10 పేజీల జడ్జిమెంట్. గోవధ నిషేధ చట్టాలని ఎవరు అమలు చేయాలి, ఎలా అమలు చేయాలి, అసలు గోవులని చంపాల్సినటువంటి పరిస్థితి వస్తే ఏ గోవుని చంపాలి అన్నటువంటిది జడ్జిమెంట్లో చాలా క్లియర్గా ఉన్నప్పటికీ కూడా హైదరాబాదులో ఈరోజు 20 రోజుల్లో బక్రీద్ రాబోతున్నది, కుర్బానీ చేయాలి మేము అని పెద్ద పెద్ద నందులని పంటకి పనికొచ్చేటివి పంటి కింద మాంసంగా మారబోతున్నాయి. గోమాతలు పాలిచ్చేటువంటి గోవులు తల్లిని దూడని కలిసి నరికి చంపడం కోసం సిటీ సరౌండింగ్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో ముస్లిమ్స్ ఏరియాలో పర్టికులర్గా వారికి ఉన్నటువంటి సంఖ్యాబలం ప్రాంతంలో ఓపెన్ ప్లాట్స్లో వాటినంటిని కూడా బంధించడం జరిగింది. వీటినంటిని కూడా కుర్బానీ పేరు మీద వచ్చే నెల 7వ తారీఖు నరికి చంపబోతున్నారు. అమలు చేయాల్సినటువంటి అధికారులు టోటల్గా ఫెయిల్యూర్ అయ్యారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు అందరూ కూడా డీజీపీని కలిసి మేము గోవులను తీసుకొని వస్తున్నాం హైదరాబాద్కి బక్రీద్ సందర్భంగా, గోరక్షకులు వీటిని ఆపుతున్నారు, వారిని కట్టడి చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు డీజీపీకి. నేను ఈరోజు తెలంగాణ డీజీపీ గారిని అడుగుతున్నాను, హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను మీరు పాటించాల్సిందే, ఎందుకు పాటిస్తలేరనేటువంటి విషయం మీరు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మేము గాంక ఈ బక్రీద్ లోపల ఈ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ మీరు గాంక అమలు చేయకపోతే మేము కంటెంప్ట్ కూడా వేయబోతున్నాం డీజీపీ గారి పైన, చీఫ్ సెక్రటరీ గారి పైన. ముఖ్యంగా ఎంఐఎం ఎమ్మెల్యేస్ చెప్పినట్టుగా తీసుకొస్తున్నటువంటి గోవులు పూర్తిగా ఒట్టిపోయిన గోవులు కావు, వ్యవసాయానికి పనికిరావు అయినటువంటి గోవులు కావు, అన్ని మేలిజాతి గోవులు. అంటే చట్టంలో పొందుపరిచినటువంటి విరుద్ధంగా వీళ్ళు అక్రమంగా గోవులను తరలిస్తున్నానికి ఉదాహరణ మీకు పైన చూపించాను. కొబ్బరి పీచుతో నింపిన సంచులన్నీ కూడా ఆ వెహికల్ పైన నింపి కింద గోవులను పెట్టి తీసుకొచ్చారు. ఇది సక్రమమని అని చెప్పేసి నేను అడుగుతున్నా. నిజంగా మీరు చేస్తున్నది సక్రమైనటువంటి పని అయితే మరి కంటైనర్లలో మధ్యరాత్రి పూట తరలించాల్సిన అవసరమే ఉన్నది, కొబ్బరి పీచు పెట్టి తరలించాల్సిన అవసరమే ఉన్నది. అదేవిధంగా టమాటా ట్రేలు, వెజిటేబుల్స్ ఖాళీ ట్రేలను అన్నీ అడ్డం పెట్టి అంత దొంగచాటుగా ఇంత దొంగతనమైనటువంటి దొంగ పని, చిల్లరి పని ఎంఐఎంఎంఏలు చేస్తున్నప్పుడు గోరక్షకులు ఖచ్చితంగా అడ్డుకుంటారు. పోలీస్ చేయాల్సిన పని చేయకపోవడం వల్ల గోరక్షకులు రోడ్ల మీదకి వస్తున్నారు. గోరక్షకుల పైన బైండ్ ఓవర్ కేసులు పెట్టినా, ఇతరత్ర కేసులు పెడుతున్నా కూడా ఈరోజు గోవు కోసం పనిచేస్తున్నటువంటి వారికి మేము అండగా ఉంటామనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. వీరు ఎవరైనా అడ్డం వస్తే వీరిని చట్టపరంగా వీరిని కూడా మేము అదుపులో తీసుకుంటాం, వీరిని కూడా వదిలిపెట్టామని కూడా నేను చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ కంటే ముందు గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత గోవులను చంపుతాడు. ఇలాంటి ముఖ్యమంత్రిని, ఇలాంటి నీచమైన పనులని ఎంకరేజ్ చేస్తున్న ముఖ్యమంత్రిని కూడా మేము వదిలిపెట్టామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం, 250 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టాడు.
వచ్చిన వారికి ఒక్కొక్కరికి 30 తులాల బంగారం 30 కిలోల బంగారాన్ని నిన్న ఇచ్చి పంపించాడు. బంగారం లాంటి ఆవులని నరికి చంపుతుంటే కొనవలసింది పోయి, వాటిని రక్షించాల్సింది పోయి, ఇలాంటి పనికి మాలినటువంటి పనులకి వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి గట్టిగా బుద్ధి చెప్పాలనే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రెస్ మీట్ పెట్టాం. గోవు అనగానే ఒక ఆషామాషి అయినటువంటి సబ్జెక్ట్ కాదని కూడా మీ ద్వారా ఈరోజు తెలియజేస్తున్నా. గోవుతో పెట్టుకుంటే గవర్నమెంట్ కుప్ప కూలుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 100% శాంతి భద్రతల సమస్యలకి విఘాతం కలగకూడదని చీఫ్ సెక్రటరీ గారికి, డీజీపీ గారికి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఏ మతానికి కూడా హాని జరగకుండా సెలబ్రేట్ చేసుకోవాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు వీళ్ళు పాటించకపోతే నిజంగా శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది. మత సామరస్యమైనటువంటి సమస్యలు, మత కలవలకి దారి తీసేటువంటి పరిస్థితి రాబోతున్నది. హిందూ సంఘాలు అందరూ ఒక్కతాటి మీదకు వస్తే హైదరాబాద్ అల్లకల్లోలం అయిపోతే ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన పెట్టే దిశగా మా కార్యాచరణ ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా తెలిసిన. మేము చెప్పి చేస్తున్నాం, చెప్పకుండా చేస్తలేం. నువ్వు గోవధ నిషేధ చట్టాలను అమలు చేయి, నీ ప్రభుత్వం చేయాల్సిన పనులు నీ అధికారులకు సూచించు, చేపించు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పాటించు. కానీ మా కళ్ళ ముందే తల్లిలాంటి గోమాతని నందీశ్వరుడి పైన, శివుని వాహనమైనటువంటి నందీశ్వరుడి పైన వాడు కూర్చొని వికృత చేష్టలు చేస్తున్నటువంటి ఇలాంటి దుర్మార్గులను కాల్చి చంపినా కూడా తప్పులేని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. గోవు జోలుకు వస్తే గుయ్యమనే విధంగా మా కార్యాచరణ ఉండబోతుంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో మీరు రాష్ట్రపతి పాలన, కేంద్ర ప్రభుత్వం అంటున్నారు, కానీ ఈ వ్యవహారంలో సింపుల్గా దేవాదాయ శాఖ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారిని కలిసి అయిపోతుంది కదా. మేము ఎవ్వరిని కలిసిన అవసరం లేదు. హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన ఉత్తర్వులు వారికి చేరినాయి, వాళ్ళు అమలు చేయాలి. అందులో ఏముంది? మేము అపాయింట్మెంట్ గోవధ నిషేధ చట్టాలని కఠినంగా అమలు చేయాలని ఉన్నాయి. చాలా స్పెసిఫిక్గా ఇచ్చారు జడ్జిమెంటు చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు. మేము మంత్రుల ఇంటి దగ్గర పోయి కాపలా కాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేసే అవసరం మాకు లేదు. ప్రోటోకాల్ వాళ్ళు బాధ్యతపరమైనటువంటి బాధ్యతలో ఉన్నారు. ప్రోటోకాల్ ఇప్పటికే కొన్ని వందల సార్లు అందరినీ కలిసి ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఎవ్వరు కూడా ఈ విషయాన్ని చాలా లైట్నర్గా తీసుకుంటున్నారు. ఒక పక్కన ముస్లిం ఓట్లు కావాలి, వాళ్ళు కోసుకొని తిన్నా మాకు తప్పు లేదన్నటువంటి ధోరణితోని ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈ పెద్ద మనిషి చెప్తున్నట్టుగా వీళ్ళిద్దరు వ్యవహరిస్తున్నారు. మాకు పోస్టింగులు దొరుకుతున్నాయి కాబట్టి ఈరోజు మీ పోస్టింగులు అన్ని ఊస్టింగులు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. హిందువులందరూ రోడ్డు మీదకి ఒక్కసారి వస్తే మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఆ పరిస్థితి వచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. ఈరోజు కేవలం ఒక స్వచ్ఛంద సంస్థ యుగతులసి ఫౌండేషనే కాదు, అనేక స్వచ్ఛంద సంస్థలు ఈరోజు కూడా మాతో కలుస్తున్నాయి. రేపు గోశాల నిర్వాహకుల సదస్సును ఏర్పాటు చేసుకుంటున్నాం వాసవి సేవా కేంద్రంలో. అందరం ఒక్కతాటి మీదకి వస్తాం, ఎక్కడికక్కడికి కట్టడి చేస్తాం. శాంతి భద్రతలని కాపాడుకోవాల్సిన బాధ్యతలు మీరు ఉన్నప్పటికీ కూడా కాపాడుకోలేనటువంటి స్థితి ఏర్పడబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేవలం తెలంగాణలోనే గోవులను నిషేధిస్తున్నారా? ఏపీలో లేదా పరిస్థితి? ఆంధ్రప్రదేశ్లో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దీనిపైన మేము పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాం, వారి దృష్టికి తీసుకొచ్చినాం. ఆ సన్యాసి చేయలేదు, పబ్లిక్ ఆ మనిషిని కిందికి దింపేసేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం జరుగుతున్నటువంటి ప్రతి విషయం పైన మేము ప్రశ్నిస్తున్నాం. ఆయన కూడా బిఆర్ నాయుడుకు సోయి లేదు, స్వర్గం లేదు, ఏం లేదు, దాన్ని చూసి చూడట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఒక లేజీ ఫెలో టీటీడీ చైర్మన్ చేయడం వల్ల ఈరోజు అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. కూటమిలో ఉన్నటువంటి 1%లో 1% వాళ్ళకి అవకాశం ఇస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి బయటికి రావాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులలో మీరు భాగస్వాములు కాకండి. హైందవులు బాధపడే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము చెప్పని అవసరంలో మీరు చూశారు, గోవులు చనిపోయే టీటీడీలో దాని మీద యాక్షన్ లేదన్నారు. ఇంతవరకు దానిపైన ఎటువంటి యాక్షన్ లేదు, రియాక్షన్ లేదు. చైర్మన్ టోటల్ ఫెయిల్యూర్ అండి. చైర్మన్కి ఈఓకి అసలు కమ్యూనికేషన్ లేదు. సో ఇంత అస్తవ్యస్తంగా నడుపుతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఇమీడియట్గా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ తొలగించండి. మన హైందవులకి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకి ఏ పనులు చేస్తే మెప్పు పొందుతారో ఆ దిశగా పనులు చేయాలి తప్ప ఇలాంటి చిల్లర మల్లర పనులు చేసుకుంటూ టీటీడీ ప్రతిష్టని అప్రతిష్ట పాలు చేయొద్దు. తిరుమల దేవస్థానానికి మహాద్వారం వరకు చెప్పులేసుకొని పోవడం, పైన డ్రోన్ కెమెరాలు తిప్పడం, ఫ్లైట్లు తిరగడం,
పడవలు తీసుకొచ్చి కొండపైన పాప వినాశనంలో పడవలు తిప్పడం, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేకమైనటువంటి అపచారానికి దారి తీసేటువంటి పనులు తిరుమల తిరుపతి దేవస్థానం జరుగుతున్నాయి. వీటిని మీరు ఆపకపోతే స్వామివారి ఆవు ఎక్కడైనా రైల్వే ట్రాక్ మీద పడి చనిపోతుందా అండి? వెంకటేశ్వర స్వామికి ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు ఇచ్చినటువంటి గోవు రైల్వే ట్రాక్ మీద రైలు గుద్దితే చనిపోయింది. నిండు చూడితో ఉన్న ఆవు ఇంకొక 2 రోజులు ఈనబోతున్నది. తల్లి బిడ్డతో సహా ఉన్న ఆవు రైల్వే ట్రాక్ మీద చనిపోయింది. ఇలాంటి పరిపాలకులు పాలక మండలి సభ్యులు అయినందువల్లనే ఇలాంటి అగత్యాలు జరుగుతున్నాయి. వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయాలి. హైందవ సంప్రదాయాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ 24/7 ఇదే పనిగా పనిచేస్తున్నటువంటి వారిని తిరుమల తిరుపతి దేవస్థానం అప్పజెప్పాలి. బిఆర్ నాయుడు ఈజ్ అన్ఫిట్ ఫర్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్. ఓకే, అక్కడ కూడా భక్తి పండుగ ఉన్న నేపథ్యంలో మీరు కూడా అక్కడ ప్రభుత్వాన్ని విన్నపం చేసే అవకాశం ఉందా? మేము ఇచ్చేటువంటి మెసేజ్, గోవు అంటే భారతదేశంలో ఎక్కడనో కూడా గోవుని రక్షించుకోవాలనేటువంటి పనిలో మేము ఉన్నాం. వారణాసిలో కూడా మేము నరేంద్ర మోడీ పైన పోటీ చేశాం. ఆ వేదికని మేము గోమాత కోసం వాడుకునే తప్ప నరేంద్ర మోడీని ఓడగొట్టడం కోసం కాదు. గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఆ వేదికను వాడుకున్నాం. ఆ వేదిక ద్వారా మా వాయిస్ వెళ్తుందని మేము వాడుకున్నాం. ప్రెస్ క్లబ్కి ఎందుకు వచ్చి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టుకున్నాం? ఈ వేదికని మేము గోమాత వాయిస్ వినిపించడం కోసం ప్రెస్ క్లబ్కి వచ్చాం. ఇలా ఏ సందర్భం వచ్చినా కూడా ఆ అంశాన్ని ఎత్తడం కోసం ఆ వేదికను మేము వాడుకుంటున్నామే తప్ప ఇందులో ఎటువంటి రాజకీయం లేదు. రాజకీయాలు చేసిన పని అవసరం లేదు. అదే నరేంద్ర మోడీ గారు గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటిస్తున్నామని, అమిత్ షా గారు 7వ ఫేజ్లో వచ్చి గోహత్యలు పాల్పడే వాళ్ళని మేము ఉల్టా లట్కాకి సీదా కడుతామని చెప్పి ప్రకటన చేశాడు 7th ఫేజ్ పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు. ఇవన్నీ కూడా వారు నిజంగా చేసినట్టయితే మా యుగ తులసి పార్టీని బేషరతుగా భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గోమాతకి జాతీయ హోదా కల్పించినప్పుడు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా ఈ సందర్భం కూడా నేను తెలియజేస్తున్నాను. పూర్తిగా దేశంలో గోవధ నిషేధించాలని కూడా మీరు చెప్పే అవకాశం ఉందా? 100% గోమాత ఎప్పుడైతే జాతీయ ప్రాణిగా ప్రకటించబడుతుందో ఆ రోజు మారుమూల గ్రామంలో ఎక్కడైనా గోవు పైన ఎవడైనా చేసినా కూడా వాడు కఠినంగా శిక్షించబడతాడు. ఉదాహరణకు ఈరోజు టైగర్ నేషనల్ ఎనిమల్గా ఉన్నది. ఎక్కడైనా పులిని చంపి పులి చర్మం కానీ గోర్లు కానీ విక్రయిస్తే వాడిని 2 నిమిషాలు పోలీసులు వచ్చి తీసుకెళ్తారు, లోపలికి వెళ్తారు. 7 years వరకు వాడు బయటికి రాడు. అలాంటి వన్య మృగాలకి చట్టాలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలు అమ్మలాంటి ఆవుకి అద్భుతమైనటువంటి చట్టాన్ని రూపొందించేటువంటి ఒకే ఒక్క మాట, గోమాత భారతదేశ జాతీయ మాతగా మేము ప్రకటిస్తున్నామని భారతీయ జనతా పార్టీ ఒక ప్రకటన చేస్తే మేము పూర్తిగా భారతీయ జనతా పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. నమస్కారం. జై గోమాత. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.